మన బ్రతుకు పుస్తకం బైబిల్ నుండి కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటాం. గడిచిన వారం కానించి గడిచిన 3 వారాల నుంచి మనం చక్కటి విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. మందసం అనేది దేవుని యొక్క ఉనికిని కలిగి ఉన్నది. ఆ మందసం అనేది యేసుక్రీస్తు వారి కాలం దాకా ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు వారి కాలంలో మందసం ఉన్న మందిరాన్ని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? దీన్ని పలగొట్టండి, 3 దినాల్లో నేను లేపుతానని ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం జరిగిన తర్వాత ఆ యొక్క మందిరం ఏదైందంటే కనుక ఆయన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడాడు అని సంగతి. ఇప్పుడు దేవుని యొక్క దేవాలయం ఏమైందంటే ఈ శరీరమే. ఎందుకంటే ఈ శరీరాన్ని దేవుని కొరకు తన రక్తం ఇచ్చి కొన్నాడంట. యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి మన దేహాన్ని కొన్నాడు. కాబట్టి ఇది ప్రభువుది. ఇది ఎవరిది? ఈ దేహం ఎవరిది? ప్రభువుది. ఇప్పుడు ఈ దేవాలయం అనేది ప్రభువుది అయితే ఈ శరీరాన్ని ఎలా ఉంచుకోమన్నారో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇది దేవునిది, ఇది ప్రభువుది. ఎందుకంటే ఈ దేహాన్ని, పాపములో ఉన్న ఈ దేహాన్ని ప్రభువు తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు ఈ దేహం ఎవరిది? ప్రభువుది. అది అప్పటిదాకా మనం తెలుసుకున్నాం, అక్కడ దాకా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ దేహము ప్రభుకి ఎలా ఉందో మనం తెలుసుకుని దీన్ని ఏ విషయంలో మనం దీనికి పాపాన్ని ఆపాదించుకుంటున్నాం మరలా ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయం ఏంటో ఒక విషయం ఈరోజు మీకు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి మనం వెళ్తాం. ప్రార్థన. మహాగణుడ, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు. ఇంకో తండ్రి, ఈ సమయంలో మీ బిడ్డలుగా నైనా గడిచిన కొన్ని వారు ఉన్నతమైన మీ ఉనికి గురించి నైనా ఆలోచన చేయించుండగా ఈ వారాన్ని కూడా తండ్రి నైనా మీ బిడ్డలకి కొన్ని మాటలు తండ్రి నైనా మీ దేవాలయమైన మా దేహం తండ్రి ఎలాగ తండ్రి దీన్ని పాపము నైనా ఏలకుండా కాపాడుకునే విషయంలో మేము జాగ్రత్తగా తీసుకోవాలి అని కొన్ని విషయాలు మేము మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. సముచితమైన జ్ఞానంతో నైనా బిడ్డలకి నైనా మీ వాక్యాన్ని చెప్పడానికి సహాయం దయచేయండి. వినగలిగే చూడని గ్రహించగలని మీ బిడ్డలకు దయచేయండి. వినువాదు మాత్రమే మమ్మల్ని మేము మోసం చేసుకోక వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు మీ సహాయం మాకు అనుగ్రహించమని, జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరే మహిమ పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. కూడినవి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక సమయంలో చక్కని మాట మనం చూసి ముందుకెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాలు మనం ధ్యానిద్దాం. ముందు చూద్దాం. 6వ అధ్యాయము. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును. దేహము, చూడండి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు ఈ దేహము ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు ఈ దేహము ప్రభు దేనికి కొన్నాడంటే గనక తన కొరకు, దేవుని ఉండడం కొరకు, దేవుని ఆలయం కొరకు, దేవుని మనలో నివసించడానికి మన శరీరాన్ని, మన హృదయాన్ని కడిగాడు ఆయన. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడో ఈ మాట నుంచి జాగ్రత్తగా వినండి. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. దేహము దేని నిమిత్తము? ప్రభు నిమిత్తమే దేహము. ప్రభు దేహము నిమిత్తమే. ప్రభు దేని కొరకంటే చనిపోతా? ప్రభు దేని కొరకు ప్రాణం పెట్టాడు? మన పాపాల కొరకు. మన పాపం దేనికంటే ఉంది? దేహానికి. అవునా? ఈ దేహం పరిశుద్ధపరచబడాలి అంటే ప్రభు ప్రాణం పెట్టి దీన్ని. అందుకే అంటారు మనం విలువ పెట్టి కొనబడిన వారు. అందుకే దేహము జారత్వ నిమిత్తము కాదు. దేహము జారత్వ నిమిత్తము కాదు. మరి దేని నిమిత్తము? ప్రభు నిమిత్తమే. ఈ దేహము ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. ఇంకేమన్నా చూడండి. మీ దేహము క్రీస్తునకు
అవయములై ఉన్నవని మీరు ఎరగరా. చూడండి, చదువుతుంది ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. మీ దేహము, మన దేహం ఇప్పుడు క్రీస్తులకి ఎలాగ ఉన్నాయంట? అవయవములై ఉన్నవి. అంటే మన యొక్క దేహం ఇప్పుడు క్రీస్తుకి అవయవములు అంటే క్రీస్తు శరీరము ఏమన్నాడు? దేవుని మందిరం. మీరు ఈ దేవాలయం పడగొట్టండి, నేను 3 దినాల్లో కడతాను. అప్పుడు కింద ఏమంటున్నారు? శిష్యులు అంటున్నారు, ఆయన శరీరమును తన దేవాలయం గురించి ఈ మాట చెప్పు. ఆయన శరీరంలో ఇప్పుడు మనం ఏమవుతున్నాం? భాగం అవుతున్నాం. అక్కడ అదే కదా అంటున్నాడు. ఏమన్నా చూడండి, అక్కడ ఏమన్నాడు? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు అంటే క్రీస్తు యొక్క దేహానికి మన యొక్క దేహాలు ఏమవుతున్నాయంట? అవయవాలు. అంటే దేవుని మందిరముగా మనం కట్టబడుతున్నాం. దేవుని మందిరముగా మనం కట్టబడ్డాం. ఇప్పుడు దేవుడి మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుడి దేహమైన ఇది దేవునికే ఉపయోగపడాలి. దీని మళ్ళా ఏం వేయకూడదంటే కనుక పాపము వేయకూడదు. గత వారం దాకా ఇక్కడ దాకా మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ దేహాన్ని చాలా మంది దేవునికి ఇవ్వడం మానేశారు. దేవునికి ఇవ్వడం అంటే ఏదైతే ఒకప్పుడు ఈ దేహాన్ని పాపం వేలుతుందో ఆ పాపం ఏలకూడదని దేవుడు తన రక్తం ఇచ్చి ఏం చేశాడు? దీన్ని కొన్నాడు. ఇప్పుడు దేవుడి యొక్క దేహాన్ని మళ్ళా మనం ఏం చేస్తున్నాం? దేవుడి యొక్క దేవాలయం మనం ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. అందుకే పౌలు మాట్లాడుతున్నారు, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా మనం వినగలిగితే, జాగ్రత్తగా చూడగలిగితే రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. 2 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా, చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఈ దేహాన్ని మనం ఎలాగ అప్పగించుకోవాలి దేవుడికి అంటే కనుక ఈ దేహాన్ని ఎలాగ అప్పగించుకోవాలి చెప్తున్నారు చూడండి. సహోదరులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, ఎలాగంట? పరిశుద్ధమును. ఇది ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము. ఇది ఎలా ఉండాలి? దేవుడికి అనుకూలంగా ఉండాలి, మనకు అనుకూలంగా కాదు, మనం చేస్తున్న కార్యాలకు అనుకూలంగా కాదు. దేవుడు యొక్క ఇది దేవుడు నివసించే దేవాలయం కాబట్టి దేవుడికి అనుకూలంగా మారాలి ఇక దేహము. ఇది మీరు ఎలా ఉంచుకోవాలంటే దీన్ని మీరు ఎలాగ దేవుడికి అప్పగించుకోవాలంటే చెప్తున్నాడు. కాబట్టి సహోదరుల, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మీ శరీరములను, మీ దేహాలను ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి. మన దేహము, మన శరీరము క్రీస్తు యొక్క శరీరములకు అవయవములుగా అప్పగించాలి. క్రీస్తు పరిశుద్ధుడు. క్రీస్తు దేహము దేవాలయం. ఆ దేహానికి అవయవములైన మనము దీన్ని పరిశుద్ధముగా దేవునికి అనుకూలంగా సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి. దేవాలయంగా దీన్ని ఉంచాలి, దేవునికి సమర్పించాలి అంటున్నాడు. అవునా? దేవునికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి? పరిశుద్ధముగా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని నేను బ్రతిమాలుకొనుచున్నాను. బ్రతిమాలుతున్నానంట ఎవరు? పౌలు. దేనికండి బ్రతిమాలుకోవడం? మనం ఎప్పుడు బ్రతిమాలుతామండి? ఎప్పుడు బ్రతిమాలుతాం? బాబు బాబు అక్కడికి వెళ్ళకదా బాబు, నేను కొట్టేస్తుంది. అప్పుడు ఏదైనా గొడవలోకి వెళ్ళిపోతున్నారు అనుకోండి పిల్లలు, ఆయన లాగుతారు. ఆయన బలవంతంగా వెళ్ళిపోతున్నారు అనుకో, బాబు వద్దురా బాబు, వద్దురా బాబు అని చెప్పేసి ఇంట్లో లాగేసి తలుపు వేసేస్తారు. అంటే వాడికి ఏదైనా అక్కడ ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు మనం అన్ని బతిమాలుతాం. ఒకవేళ అన్నం తినలేదు అనుకోండి,
ఆకలితో మారతాడు అని చెప్పేసి నన్ను కొంటున్నాను, ఇప్పుడు డబ్బులు తర్వాత కొంటున్నాను నీకు అని బతిమాలు. అలా బతిమాలతో అంటే తద్వారా వాడు అలా ఉండడం వల్ల పాడైపోతాడు, లేకపోతే వాడికి ఏదో నష్టం జరుగుతుంది అని మనం వాడిని బతిమాలి పెడుతూ ఉంటాం, బతిమాలి ఆపుతూ ఉంటాం. ఇక్కడ పౌలు గారు కూడా బతిమాలుతున్నాడు. ఎందుకంటే మీ దేహము దేవునిది, మీ దేహము దేవునిది, మీ యొక్క దేహము క్రీస్తుకి అవయవములుగా ఉంచబడుతున్నాయి. కాబట్టి మీ దేహమును ఎలా ఉంచాలంటే పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగాను మీ శరీరములను ఆయనకు సమర్పించండి, ఆయనకు ఇవ్వండి. ఆయన మీ శరీరాన్ని ఎలా కావాలి? పరిశుద్ధంగా ఉంచుకొని ఆయనకు అనుకూలమైన సజీవ యాగంగా ఇవ్వాలి. ఆయనకు అనుకూలంగా ఉండాలి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇచ్చి, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు చేసి, మనకు అనుకూలం లేనప్పుడు చేయకపోవడం ఇది కాదు. ఆయనకు అనుకూలముగా సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని బతిమాలుతున్నారు. బతిమాలమైన బుజ్జగించడమైన ఇక్కడే, బతిమాలమైన బుజ్జగించడమైన ఇక్కడ. ఎందుకు బతిమాలుతున్నారు? ఎందుకు బుజ్జగిస్తున్నాడు? ఎందుకు బుజ్జగిస్తున్నాడు? ఎందుకు బతిమాలుతున్నాడు? కిందకి చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మాది నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏం పొందాలి? రూపాంతరము పొందండి. ఇది ఎందుకు బతిమాలుతున్నాడో మరొక మాట మనం చూడగలిగితే అక్కడ చెప్తున్నాడు. 2వ అధ్యాయము రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుడు ఇప్పుడు ప్రేమ చేత దేవుడు వాత్సల్యమును బట్టి ఎందుకు బతిమాలుతానంటే, దేవుడు లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. నిన్ను ప్రేరేపిస్తున్న దేవుడి ప్రేమ మారు మనసు పొందమని దేవుడి యొక్క అనుగ్రహము నిన్ను ప్రేరేపించుచుండగా, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఏం చేస్తున్నారు? ఆయన అనుగ్రహమును దీర్ఘశాంతమును ఆయన ఐశ్వర్యమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరికెవరు? ఆయన మారమని తన ప్రేమ చేత, తన దీర్ఘశాంతంతో, తన వాత్సల్యముతో ఆయన బతిమాలుతున్నాడంటే ఇప్పుడే బతిమాలుతాడు. కానీ ఇప్పుడు మనం మారకుండా మన హృదయాన్ని కాఠిన్యపరిచాం. చూడ అక్కడ ఏమన్నా చూడండి, 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును, కాఠిన్యం మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. దేవుని అనుసరిస్తున్నది ఈరోజు హృదయంలో ఏముంటుందో తెలియదు, దేని గురించి మాట్లాడుతున్నారో తెలియదు. అంటే దేన్ని అనుసరిస్తున్నావు? దేవుడికి వ్యతిరేకంగా నువ్వు మారుతున్నావంటే కనుక, మార్పు పొందమని ఆయన బతిమాలుతున్నాడంటే కనుక అది ఎక్కడే నీకు చూడండి. ఎందుకంటే అక్కడ నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, ఒక దినం ఉంది కదా, ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు. దేవుడి దగ్గర ఒక న్యాయమైన తీర్పు ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేసాను, ఇప్పుడు అనేసాను, ఇప్పుడు ఏదో చేసేసాను, ఇప్పుడు అంతా నాకు అయిపోతుంది అనుకుంటామేమో. ఒకరోజు వెళ్తాం ఆయన దగ్గరికి, అప్పుడు అంటాడైనా ఉగ్రత దినమందు నీకు నీవే. ఎవరికెవరు? నాకు నేనే, నీకు నీవే. ఎవరికి వారే అక్కడ సమాధానం చెప్పుకోవాలి. అప్పుడు నీ హృదయ కాఠిన్యము, నీ హృదయంలో ఉన్న నీ ఉగ్రత, నీ హృదయంలో ఉన్న సకల పాపాన్ని అయినా పరీక్షిస్తారు. అప్పుడు నీకు నీవే ఏం చేస్తున్నావంట? ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రతను
సమకూర్చుకొనిచున్నాడు. ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వల్ల, అందుకే మన యొక్క శరీరాలను పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఆయనకి సమర్పించాలి. అలాంటి ఈ శరీరము ఎక్కువగా ఏ విషయంలో ఈ శరీరానికి మాలిన్యం మనం అంటించుకుంటున్నాం? దేవుడు పరిశుద్ధంగా ఉంచుకోమంటున్న ఈ దేహాన్ని ఎక్కువగా పాపానికి ఏ విషయంలో మనం మాలిన్యం అంటించుకుంటున్నాం ఈ దేహానికంటే? యాకోబు గారు చెప్తున్నారు, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవరైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొను శక్తి గలవాడగును. ఈ 2వ వచనంలో చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా ఉంది. మనం అంట అనేకమైన విషయంలో తప్పిపోతున్నామంట. అవునా? అనేకమైన విషయాల్లో తప్పిపోతాం. అనేకమైన విషయాలు మనం తప్పిపోవాలంటే ఏ విషయమైనా ముందు ప్రారంభం అవ్వాలంటే దేంతో ప్రారంభం అవుతుంది? మాటతో. మనం పలానా చేద్దాం అనుకున్నప్పుడు మాట కదా చెప్తాం, ఆ కార్యం అలా చేద్దాం, ఇలా చేద్దాం. అవునా? అనేకమైన విషయాలు దేంతో ప్రారంభం అవుతాయి? మాట. నువ్వు లోకంలో అయినా దేవునిలో అయినా. ఇప్పుడు ఇల్లు కొందాం అనుకున్నాం అనుకో, అప్పటికప్పుడు కనేసుకుంటామా? ముందు మాట్లాడగల అనుకుంటాం, ఎంతకి ఇస్తారు, ఏంటి మాకు ఇంత కావాలి, మీరు ఇస్తారే కదా, ఎన్నింటి మాట్లాడా? అవునా? ఇప్పుడు అన్ని మాటలు అయిపోయిన తర్వాత మన మాట పక్కన వేసి నేను ఆ రోజు అలాగ అనలేదండి, మాటేనా? మాటే కదా, మాటేనా? మనం అనేక విషయం, ఏ విషయం మీరు ప్రారంభించండి, మీరు ఏ కార్యం చేయండి, దానికి ముందు ఏం మొదలవుతాయి? మాటలు. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే ఏమన్నా చూడు, మనం అనేకమైన విషయంలో తప్పిపోవచ్చున్నాము. ఎవరైనాను మాట యందు తప్పని ఎడల, చూడండి, మాట యందు తప్పని ఎడల అట్టి వారు లోపము లేని వారే తన సర్వ శరీరాన్ని, ఈ సర్వ శరీరాన్ని ఏం చేస్తారంట? సర్వ శరీరాన్ని స్వాధీనమందుంచుకొను శక్తి గలవారు. మనం ఒక మాట అన్నామంటే ఆ మాటకి లోబడి ఉండాలి. అప్పుడు ఈ సర్వ శరీరానికి పాపం అంటుకోకుండా దీన్ని నిలబెట్టుకుంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ శరీరం అయితే దేవుడు కొన్నాడో తన విలువైన రక్తం ఇచ్చి, ఏ శరీరం అయితే దేవుని దేవాలయంగా మార్చాడో, ఇప్పుడు ఆ శరీరము చాలా విషయాల్లో తప్పు చేయడానికి కారణం ఏంటో తెలుసా? మాట యందు తప్పడం. అందుకే మనం మాట అంటే మాటకి ఎలా ఉండాలి? కట్టిపడి ఉండాలి. ఇప్పుడు రాబోతున్నారు మాటలు మార్చేవాళ్ళు. చూడండి, మాట యందు నిలబడితే ఎలా ఉండదు చెప్తాను అక్కడ. అనేక విషయంలో మనము తప్పిపోవచ్చున్నాము. ఎవరైనాను మాట యందు తప్పని ఎడల అట్టి వారు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనమందించుకును శక్తి గలవారు. మన శరీరం మన స్వాధీనం ఉండాలంటే ముందు మన మాట నిలగడగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మాట తప్పని వాదమై ఉండాలి. ఈ మాట విషయంలో యేసుక్రీస్తు 3-4 సార్లు హెచ్చరించాడు. యేసుక్రీస్తు 3-4. ఎందుకు తెలుసా? ఈ యొక్క శరీరము మాట ఏదో తప్పితే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? నరకానికి. మాట ఏదో తప్పితే ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నారు? చూడండి, చెప్తున్నాడు కిందకి 5వ వచనంలోనండి. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అది అదుపును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక
మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుచున్నది. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచున్నది. చూడండి, మన అవయవాల్లో నాలుక ఎంత ఉంది? చిన్న అవయవమే. ఎంత ఉంటుంది నాలుక? బెత్తుడు ఉంటుంది. అవునా? నాలుక ఏం పెద్దది ఉంటుందా? కోళ్ళ పొరుగు ఉంటుందా? నాలుక ఎంత ఉంటుందో తెలుసు మనందరికి. ఈ నాలుక చిన్నదైన నువ్వు దాని గురించి చెప్తున్నాడు. దాని గురించి ఏమని చెప్తున్నాడు చూడండి. నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అతిపడును. ఎలా బహుగా? మనం అంటాం నాలుకని నరం లేని నాలుక. నాలుగు విధాలుగా నరం లేకుండా ఏం లేదు. అది నీకే అడ్డు ఆపు ఉండలేదు. నీకే అడ్డు ఆపు ఏం ఉండలేదు. నోరు ఉంది కాదు, ఏది పడుతుంది మాట్లాడుతుంది, ఏది పడుతుంది వాగేద్దాం. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు కూడా తీర్పు దినమందు ఒక రోజు లెక్క చెప్పాల. ఎందుకు నాలుగు గురించి చదివి చెప్తున్నాడంటే, మాట నువ్వు మాట్లాడిన మాట ఒకవేళ మాట తప్పితే దానివల్ల వచ్చే ప్రమాదం చూడండి ఎంత దూరం తీసుకెళ్తుందో చెప్తున్నాడు అక్కడ. ఏమన్నాడు చూడండి, అది బహుగా అధిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నిప్పు ఎంత ఉండదండి? అవునా? ఇప్పుడు ఎంత నువ్వు చెత్త కుప్పను తగలేయాలన్నా, ఎంత పుల్లల గుంపుని నువ్వు తగలేయాలన్నా, అడవినే నువ్వు తగలేయాలన్నా, నువ్వు దాని గురించి పెద్ద నిప్పేసేయాలి. చిన్న నిప్పులో చాలు. అవునా? అడివంతా తగలడిపోవడానికి, అడివంతా తగలబెట్టేస్తుంది. దేవుడు దీని గురించి ఎందుకు మనకి ఎంత జాగ్రత్త చెప్తాడంటే, మనం అన్ని విషయాల్లో కూడా తప్పిపోతున్నాం. జాగ్రత్త, ఒక రోజు దీంతో నువ్వు నరకానికి వెళ్ళిపోతావని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, ఎంత చిన్న నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై. చూడండి, నాలుక ఈ అవయవాల్లో అన్నిటికన్నా నాలుక చిన్నది. ఇది అగ్ని అంట. ఇది పాప ప్రపంచం. ఈ పాపం అనే ప్రపంచం ప్రారంభంలో ఎలా వచ్చింది? ఎలా వచ్చిందండి? దేవుడు ఏమైనా తినవద్దన్నాడా? మాటనా అన్నది. ఇది నిజమా? అబద్ధపు అంటే చూడండి, ఏమేమి జరుగుతుంది ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే. అది చిన్నదే, నాలుక అగ్నియే. అది మన శరీరంలో అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. చూడండి, ఏం కలుగు చేస్తుందంట? మన సర్వ శరీరానికి మాలిన్యం అనగా పాపం. పాపము కలుగజేసి ఏం చేస్తుందంట? ప్రకృతి చక్రానికి చుచ్చు పెట్టును. మనం నివసిస్తున్న ఈ ప్రకృతికి చుచ్చు పెట్టాను. అవునా? ఈరోజు అందరూ అక్రమం చేసి బ్రతుకుతుంటే, ఇప్పుడు ఈ ప్రకృతి అనేది దేనికి సృష్టించాడు? ఎవరి కోసం సృష్టించాడు? మనమే ఈ ప్రకృతిలో ప్రథమ ఫలం. అలాంటిది ఈ ప్రకృతికి ఏం పెట్టాడు? చిచ్చు పెట్టింది నాలుక. అది ఎక్కడ దేని చేత చుచ్చు పెట్టిందో చెప్తున్నాడు చూడండి. దేని చేత చుచ్చు పట్టబడిందో చెప్తున్నాడు అక్కడ. చూడండి, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టెను, అది నరకము చేత చిచ్చు పెట్టబడెను. నరకము చేత. దేని చేత? ఎక్కడ నువ్వు నాలుగుతో మాట్లాడిన మాట నీకు ఎక్కడ మంట కాలుతుంది? నిన్ను ఎక్కడ కాల్ చేస్తుందంట? నరకంలో చిచ్చు పెట్టిందంట. ఇక్కడ మాటే కదా అనుకుంటున్నావు, దొరకడేస్తాను అనుకుంటున్నావు. దేవుడు వాక్యం చెప్తుంది, ఇక్కడ నువ్వు మాట్లాడిన మాట నేను నరకానికి తీసుకెళ్తున్నా అన్నాడు. యేసుక్రీస్తు అన్నా తెలుసా? నరకానికి తీసుకెళ్తుంది. ఏమన్నా చూడండి, యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం.
మీ మాట తెలుపుగా గాని అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టినది. చూడండి, మన మాట ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు. దానికి మించినది అవునా? ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి మాట మనం ఏం చేయకూడదు. ఇప్పుడు అనేసం గొప్పకే, ఇప్పుడు గొప్పకి ఎన్నో మాట్లాడేస్తున్నాం. అనేసిన తర్వాత అది నెరవేర్చేసరికి లేకపోతే తీసేసరికి కాదు కాదు నేను అలాగ అనలేదు అన్నాం. ఇప్పుడు అలాగ అనలేదంటే నీలో ఏ స్వభావం ఉంది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించితే ఏముంది? దానికి మించిన ఎడల దుష్టుల నుండి పుట్టినదే. ఎవరో కాదు నిన్ను నేర్పించేది, దుష్టుడే. అందుకే మనం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి అంటే గనక మాట గురించి మరో మాట చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎలా మాట్లాడాలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు హృదయమును త్వరపరనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు పూర్తిగా ఉండవాలి. ఎలా ఉండాలి? పూర్తిగా ఉండాలి. ఎవరి మాటలు? మన మాటలు. ఆయన ఎక్కడ ఉన్నాడు? మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీద ఉన్నాం. నన్ను ఎవరు ఏం చేస్తుంది అనుకుని మాట్లాడుతున్నావేమో. దేవుడి సన్నిధిలో నువ్వేం పలికినా ఎలా పలకాలంట? చూడండి, అక్కడ చెప్తున్నాడు, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపరనీయక నీ నోటిని కాచుకొమ్ము. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఒకలాగా మాట్లాడి ఇప్పుడు ఇంకోలా మాట్లాడి అదే దేవుడికి నువ్వు వ్యతిరేకమయ్యే వరకు ఆయన అంటున్నాడు, నేను పైన ఉన్నాను రా అబ్బాయి, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు కింద ఉన్నావు. నీ మాట ఎలా ఉండాలి? తగ్గించుకో, కొద్దిగా తగ్గించుకోమని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అనాలోచనగా మాట్లాడేసావమ్మా నువ్వు ఆ రోజు, అది నీకు మంచి పద్ధతి కాదు. దేవుడి సన్నిధిలో మనం మాట్లాడిన ప్రతి మాట కూడా లెక్కే. దేవుడి పైన ఉన్నాడు, కింద మనం ఉన్నాం. ఇప్పుడు నీకు నాకు మధ్య వచ్చిననుకో పర్వాలేదు, ఏదో 4 పెద్దలు పెట్టి మనం తీర్చుకోవచ్చు. ఆయనకి నీకు మధ్య ఎవరుంటారు? చూడండి, ఆ మాట ఒక ప్రవక్త ఏలీ దేవుడికి యాజకుడు ఎంత భయంతో అంటాడు ఆ మాట తన కుమారుడు తప్పు చేసినప్పుడు. ఏమంటాడు చూడండి, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనను యెహోవా విషయంలో జాగ్రత్తగా వినాలి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మనుషులతో కాదు పెట్టుకునేది, దేవునితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రతి విషయంలో కూడా చెప్తాను, సువార్త దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన సమయం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి ఇచ్చిన మాట దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు, దేవుడి విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడికి అప్పగిస్తాం. ఇప్పుడు దేవుడితోనే నువ్వు చూడండి అన్నాడు కదా, యెహోవా విషయంలో
పాపము చేసిన యెడల వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయను. దేవుడికే వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు, దేవుడితో నువ్వు పెట్టుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా క్షమించొదిలే అని మనం అనగలవా? 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 చూసారా మాట విషయాలు ఎన్ని వస్తున్నాయో. నాలుక చిన్నదే, లొర మన వాగడం కాదు. దేవుడి దగ్గర నువ్వు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నీ మాట ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీ మాట నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది. నరకానికి తీసుకెళ్ళిపోతుంది. నీ మాట, నీ నాలుక నీ సర్వ శరీరానికి ఏం కలిగిస్తుంది? మాలిన్యాన్ని కలిగిస్తుంది. ఈ శరీరం ఎవరిది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొని తన కుమారు యొక్క దేహానికి అవయవాలుగా మనల్ని మార్చాడండి. ఏం వింటున్నావు? వాక్కు ఏం నేర్చుకుంటున్నావు? డబ్బు గురించా? తీసుకెళ్ళిపోతావు, సంపాదించడం ఎంత తీసుకెళ్ళిపోకూడా చీతుకోదు. నువ్వు మాట్లాడుతున్న మాటకి నిక్కర్సేలా నిలబడి ఉండు. నీ తప్పు అన్నప్పుడు ఎవడైనా అప్పుడు అడుగు. చెప్తున్నాడు ఇక్కడ, మనకు నీకు నాకు ఉందనుకో, నువ్వు నేను చూసుకొచ్చి దేవుడికి అప్పగిస్తాం. ప్రభా నేను ఇలా చేశాడు, మనవాడు ఇలా చేశాడు, మరి నువ్వు చూడయ్యా, మరి నేను అప్పగిచ్చేస్తాను. ఎందుకంటే పగ తీర్చుడు ఎవరి పని? ఆయన పని, ఆయనకి ఇచ్చేస్తాం. సంఘంలో అభ్యంతరాలు రాకమానవు. అది ఎవరి వల్ల అయితే వస్తుందో వారికి శ్రమ. అట్టి వారి నడువాడికి తిరగతిరాయి కట్టేసి ఎక్కడ వదిలేయమన్నాడు? సముద్రంలో వదిలేయండి. సంఘం అంటే ఆశమాష అనుకుంటారా? సంఘం అంటే దేవుని మందిరం, దేవుని ఆలయం. సంఘం అంటే ఏంటి? ఆలయం. యెహోవా విషయంలో ఎవరైనా ఇది చేస్తే దేవుడికి ఎవరి విజ్ఞాపన చేస్తాడు? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువాన్ని క్షమించే అంటే ఎవరి విషయంలో తప్పు చేస్తాడు? నా విషయంలో నేను క్షమించమని అడగడానికి. దేవుడి విషయంలో తప్పు చేస్తే నేను అడగన్న దేవుడిని. సంఘంలోకి ఎందుకు వచ్చి చెప్పాలన్నాడు? సంఘం అంటే దేవుని ఆలయం. దేవుడికి అప్పగిస్తాను. ఇక్కడ దేవుడికి చెప్పుకుంటాడు. సంఘం అంటే ఏమంటున్నాడు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చూద్దాం. 14-15వ వచనం. ఆయనను నేను ఆలస్యము చేసి చూడండి. దేవుని మందిరములో అనగా, దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. దేవుని మందిరం అంటే ఏంటి? సంఘమా? నీవే క్రీస్తు యొక్క శరీరానికి అవయవాలుగా మార్చబడుతున్న నీవే దేవుని మందిరం. దేవుని మందిరములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది నీకు చూడండి. నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? సంఘంలో నీ నడవడిక ఎలా ఉంటుంది? నీ మాట ఎలా ఉంటుంది? నీ చూపు ఎలా ఉంటుంది? రోజు ఏదో మాట్లాడేస్తున్నావు. మాట్లాడే మా ఫ్యామిలీకి చిన్న బాధ వాళ్ళు. ఎంత బాధండి? నలుగురు సరిపోయి సాలదా మా ఫ్యామిలీకి? అంత పెద్ద బాధ నాగేందుకు? సువార్తకి సాలతా లేదు. చిన్న బాధ కొనుక్కుంటే 30 కిలోమీటర్లు వస్తుంది కదా. అవునా? ఓ 1000 రూపాయలు కొట్టించుకుంటే నేను 4 రోజులు తిరగచ్చు. నేను ఎప్పుడు నా స్వార్థ గురించి ఎప్పుడు దేన్ని ఆలోచించలేదండి. సువార్తకు వస్తున్నారు, అందరం కలిసి చేస్తున్నాం, సాలతం లేదు. ఈ వ్యాన్ కొన్న తర్వాత టవేదో ఒకటి చూసాం, 1,40,000 ట్రైల్ వేసాం. తీసుకుందాం అన్నా, 1,20,000 అయితే తీసుకుందానే, లేకపోతే వద్దులేనే. హైదరాబాద్లో బోల్డ్ ఉంటాయి, నేను చూస్తాను. ఇది పెద్ద కాదు, నేను చూడాల్సిన పని ఏంటండి? ఇప్పుడు నా సంఘం ఉంది, ఇప్పుడు సంఘం నాకేమో, ఇప్పుడు నన్ను అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 100 మంది వస్తున్నారా? లేదు కదా. వచ్చేది 10 మంది కదా. ఈ 10 మంది కూడా నేను వాళ్ళని సోమల్లా వదిలేస్తలేదు. మన చింతపల్లి వెళ్ళాం,
అక్కడ ఎవరెవరు పని చేశారు పని చేయలేదు వచ్చినా నేను ఇక్కడ ఏం చేశాను? హెచ్చరించానా? అవునా? ఎందుకు పోతావు, నరకానికి పోతావు అని. ఇదిలో నా స్వభావం ఏమండి, నేను చేస్తున్న పరిచయం దేనికి? ఆత్మల రక్షణ కొరకు. అవునా? ఎంతకాలం బతికేస్తావు ఈ భూమి మీద? 60,000. అవునా? దేవుని కొరకు బ్రతికి చచ్చిపో, ముందు నిత్య జీవం. మన కొరకు ప్రాణం పెట్టి పరలోకాన్ని విడిచి ఈ లోకాన్ని విడిచి ప్రాణం పెట్టిన ఆయన కోసం ఏం ఆలోచన చేస్తున్నాను మనం? అసలు ఏం ఆలోచన చేస్తున్నాం అంటున్నాను నేను. స్వార్థం వచ్చిందో, అసలు వచ్చిందో, ఏం వచ్చిందో అప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు ఎందుకుంటాం లేదు. అంత స్థిరత్వం లేకపోతే ఎందుకు? దేవుడి సన్నిధిలో మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. ప్రగల్భాలా? మౌనంగా ఉండు. నేను చేయగలిగే సామర్థ్యం ఉంటే చెయ్యి, చేయలేకపోతే మౌనంగా ఉండు అంతే. నీ స్థితిని బట్టి చేస్తావు, లేకపోతే మానేస్తావు. ఆలోచన చేయండి. ఏమన్నాడు అక్కడ? జీవము గల దేవుని సంఘములో, దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తించవలను చాలా జాగ్రత్తగా. మత్తయి సువార్త మరొక మాట, చివరికి మాట చెప్పి నేను ముగిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినముల లెక్క చెప్పవలి ఉండెను. 37 నీ మాటని బట్టి నీతిమంతుడు అని తీర్పునందుకు, నీ మాటని బట్టి అపరాధమని తీర్పునందుకు. చూడండి ఇక్కడ చెప్తున్నాడు 36-37 వచనాల్లో ఏమని చెప్తున్నాడు? నేను మీతో చెప్తున్నది అనగా, ఎవరు చెప్తున్నది ఈ మాట? నా ప్రభు, నా దేవుడే చెప్పుకుంటున్నాం కదా మనం. ఆ దేవుడే చెప్తున్నాడు, నా యేసు, నా రక్షకుడు. నాకు దేవుడు వద్దు, వాక్యం వద్దు, ఏం వద్దు అనుకుంటే కనుక మీ ఇష్టం అది. దాన్ని రికార్డ్ చేసుకోకూడదు మనం. ఆయనే లెక్కేస్తాడంటే ఇక్కడ అన్నట్టు. చూడండి అక్కడ 36 వచనం, నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినముల లెక్క చెప్పవలసి ఉండేను. లెక్క చెప్పవలసి ఉండేను. 37 వచనం, నీ మాటని బట్టి నీతిమంతుడు అని, నీ మాటని బట్టి తీర్పు నందుడు, నీ మాటని బట్టి అపరాధం అని, నీ మాటని బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుతావు. ఎప్పుడంట? విమర్శ దినము. అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడంటే కనుక ఎన్నో మాట్లాడతాం. అందుకే మనం అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నాం. కాబట్టి మన శరీరానికి మాలిన్యాన్ని అంటుకోకుండా ముందు దేన్ని కాసుకోవాలి? నోరు, నాలుకని అదుపులో పెట్టుకోవాలి. లేదంటే నాలిక ఏది పడుతుంది మాట్లాడేస్తుంది. అది చివరికి సర్వ శరీరానికి మాలిన్యాన్ని ఆపాదిస్తుంది. చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నేను నాలిక అగ్నియే, అది నరకముతో చిచ్చు పెడుతుంది. నువ్వు ఇక్కడ మాట్లాడిన మాటకి ఎక్కడ నీకు కాలుతుంది? నరకము. ఆ విషయం జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించేసి దేవుని కొరకు, దేవుని విషయాల్లో, దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి? అనాలోచనగా మాట్లాడుకోకూడదు. అర్థమవుతుందా? ఆయన పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. మనం కొద్దిగా తగ్గి ఉండడం మంచిది. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవుడు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి నాయన, ఇదిగో తండ్రి, ప్రయాదం నుండి నాయన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏర్పాటు చేసిన తండ్రి ఈ సంఘము తండ్రి నాయన, మీ ఎడల ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలో తండ్రి ఎన్నో హెచ్చరికలు మీరు చేస్తున్నారు. అయినప్పటికీ తండ్రి నైనా మనుషుల్లో తండ్రి నైనా మరి నైనా మీ వాక్యం పట్ల నేను శ్రద్ధ, విశ్వాసమునైనా ఏమైపోతుందో కొనుగోలుగైపోతుంది తండ్రి. అయినా మా నోటికి ఏమొస్తుందో, ఏం మాట్లాడుతున్నదో తండ్రి ఆలోచన లేకుండా తండ్రి ఈరోజు నైనా మీ ఎదుటనైనా మరి తమ హృదయాలునైనా కఠినపరుచుకుని తండ్రి నైనా ఒక్కరత దినమునైనా ఇంకో తండ్రి తీర్పు దినమునైనా
మాకు మేమే ఒక ఉంచుకుంటున్నాము. సరే తండ్రి, మమ్మల్ని మేము ఆలోచన చేసి మీ ఎడలనైనా సత్ప్రవర్తనతోనైనా నడుచుకునే విధానాన్ని మాకు నేర్పించండి. సంఘాన్ని దీవించండి తండ్రి. మీ యొక్క కృపలో మా అందరినీ భద్రపరచండి. ఉన్నతమైన మీ సేవ పరిచయంతో ఇంకా మమ్మల్ని ముందుకు నడిపించి మీకే మహిమార్థంగా మా జీవితాలు అయినా ఉండేటట్టు సహాయం దయచేయండి. మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో